నైన్ మ్యాక్స్ ప్రేక్షకులకు శనార్థులు చెప్తున్నాడు అయ్యా ఈ రాయమల్లు ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా ఫటాఫట్ దుమ్ము దులిపే కత్తి లాంటి కథ నాకు జబర్దస్త్ బంబాటు వార్తలను మీకోసానికని పట్టుకోవచ్చు కాబట్టి వార్తలు పురాగా స్కిప్ కొట్టకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చూద్దాం పక్కా పెట్టుండ్రి. గ్రామ పంచాయతీ ఎన్నికల గెలిచిన సర్పంచులకు డెడ్ లైన్ ఎందుకో తెలవాలంటే చూడండి ఈ వార్తను. మోడీ సార్ శివన ఉన్నది పోగు, మరి ఎందుకో చెప్తా ఆగు. పోలీసు విచారణలో ఉన్నాడు ఐబొమ్మ రవి, ఇడిసిండు కీలక సమాచారాన్ని ఈనాటికి. అల్లుడితోని పెట్టుకున్నది అత్త గొల్లెం, తెంపుదామని చూసిన మామ అయ్యిండు కథం. మొన్నట్ల సర్పంచ్ ఎలక్షన్లల్లా గట్టిగానే గెలిచే కదా చాలా మంది మళ్ళా గుళ్ళలు పడి ముప్పు తిప్పలు పడి అష్ట కష్టాలు అవస్థలు పడి బర్రెలు నిలబడ్డ తర్వాత ఎట్టకేకలకైతే గెలిచిండ్రు కదా. ఆ గెలిచిన వాళ్ళందరి కోసమే ఈ వార్నింగ్. ఎన్నికల సంఘము పెద్దసార్లు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఆర్డర్ను పాస్ చేసిండ్రు మొన్న అయినటువంటి ఎన్నికల కోసానికని చెప్పి మీరు ఎంత ఖర్చు చేసిళ్ళు, ఆ ఎన్నికలను మీరు ఎట్లా నిర్వహణ చేసుకున్నారు, ఎట్లా పార్టిసిపేట్ చేసిళ్ళు, ఏ పార్టీ ఎంబటి మీరు ప్రచారం చేసి బర్రెలకు నిలబడి క్యాండిడేట్గా గెలుపు పొందిండ్రు అనే విషయాలను ఖర్చు పెట్టిన చిట్టాను ముఖ్యంగా ఎఫ్డిఓలకు సమర్పణ చేయాలంట. ఇంకా అంతేనే కాకుండా టీ పోల్ అని చెప్పి ఒక పోర్టల్ని అయితే సమర్పిక చేయాలి. ఇంకా అంతనే కాకుండా గ్రామ పంచాయతీ గదే తెలంగాణ గ్రామ పంచాయతీ సెక్షన్ 23వ నెంబర్ ఆధారితం చేసుకొని మీరు సమర్పణ ఫిబ్రవరి 15వ తారీఖు లోపల చెయ్యకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీలకి పీకే అవకాశం, అంటే ఆల్మోస్ట్ మీ పదవి వీక్తుంది అన్నట్టు. అట్లా కాకుండా ఉండాలంటే చెప్పినట్టుగా మీరు ఎన్నికల కోసానికి అంటే 1,50,000 వరకు పంచాయతీ ఎన్నికలకు ఖర్చు పెట్టుకునే సౌలత్ అయితే ఆ ఎన్నికల సంఘం పెద్దసార్లే మనకు ఆధారితంగా ఇచ్చింది. మరి అంత కాకుండా ఎక్కువ ఏమన్నా పెట్టిల్లా ఏందనేది కూడా అసలు మీరు ఎంత ఖర్చు పెట్టిల్లు అనేది లెక్కాచారం అయితే పక్కాగా ఇయ్యాలని చెప్తున్నారు అయ్యా ఎన్నికల సంఘం పెద్దసార్లు. ఇక ఫిబ్రవరి 15వ తారీఖు లోపలనే ఇవి సమర్పిక చేయాలి, లేకపోతే మీ పదవి వీకుడే కాకుండా మళ్ళా 3 ఏళ్ళ దాకా మీరు ఎన్నికల ప్రచారంలో కానీ క్యాండిడేట్గా బరిలో నిలబడు కానీ కాని పని అని చెప్పి కరాఖండిగా బల్ల గుద్దినట్టే చెప్తున్నాడు ఆ ఎన్నికల సంఘం పెద్దసారు ఎవరైతే ఉన్నారో మకరందు సారు. మరి ఇప్పుడు చెప్పిన వార్త మీకు అర్థం కాకపోతే మళ్ళొక పారి మరలేసుకొని నేను ఏమేమి చెప్పినో వార్త పురాగా అర్థం చేసుకొని గెలిచిన క్యాండిడేట్లు ఉంటారు కదా అన్ని పార్టీల దిక్కించి వాళ్ళందరూ కూడా తొందరగా చెప్పినటువంటి పని అయితే పురాగా చేసుకోండి. ఇక ఏదేమైనా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ముచ్చట్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆధిక్యం సంపాదించుకున్నదన్న ముచ్చట మాత్రం వాస్తవమైనదే. ఇక ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే తొందరగా మీరు ఎంత ఖర్చు పెట్టిల్లో లెక్కాచారం చిట్టా మొత్తం ఎస్ఈసి సార్లకు సమర్పిక చేయాలని వచ్చిన వార్త కాబట్టి జప్పున లేట్ చేయకుండా పని అయితే పురాగా ఊడగొట్టుకోండి ముందుగాల. ఇక మన దేశ ప్రధానమంత్రి మన మోడీ సారు యాడికి పోయినా ప్రపంచ దేశంలల్లా చెప్పుకోదగ్గ చాలా గొప్ప స్థితిలోనే ఉంటాడు. సారు వారు తయారయ్యే విధానం కానీ, వారు వేసుకునే బట్టలు కానీ, ఆహార్యం కానీ, మాట్లాడే విధానం కానీ ఉన్నటువంటి ఏదైతే అపీరియన్స్ ఉంటుందో చూసేతోళ్లకు ఆకట్టుకునే తట్టే ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ మధ్యకాలంలో ఆయన పేరుతోని నేసినటువంటి ఒక పెద్దది డ్రెస్ చేసే కదా, అది ఎంత ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిందో చెప్పాల్సిన పని లేదు. సరే మోడీ సారు ఏదైతే అలంకరణ చేసుకునే బూట్లు కానీ, బట్టలు కానీ, కోట్లు కానీ, సూట్లు కానీ ఏ దేశానికి పోయినా కూడా మన కట్టు బొట్టు సాంప్రదాయాన్ని కూడా ఇడ్చకుండా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అయితే బాగానే పెంచుకుంటుంటాడు మన మోడీ సారు. ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని అబ్బాయి ఈయన దేశ ప్రధాని మన భారతదేశానికి గర్వించదగ్గ మనిషిరా అన్నట్టుగానే ఉంటుంది మన మోడీ సారు ఆహార్యం కదా. అయితే ఒక ఫోటోలో మాత్రం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఇక సయ్యద్ బిహబు బిన్ తారిక్ ఆల్ సయ్యద్ సారు గదే ఓమను ఉప ప్రధానమంత్రి సార్ను కలిసినప్పుడు అట్లా మాట్లాడుతుంటే ఫోటోలకు చిక్కింది ఏమయ్యా అంటే సారు కుడి చేతికి ఒకటి రింగ్ ఉన్నదట. ఆ రింగ్ ఏంటిది, సారు ఫ్యాషన్ కోసం పెట్టుకున్నాడా, ఇది ఒక కొత్త ట్రెండా, ఏమా స్టైల్ మనం కూడా ఫాలో అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అట్లా కాదు. బయట దేశంలో పోయినప్పుడు ఎందుకంటే దేశం మారుతున్న కొద్ది రాష్ట్రం మారుతుంటేనే లాంగ్వేజ్ మారుతాయి. మరి దేశం ప్రపంచ ఖండాలు మారేటప్పుడు భాష తెన్నులు మారవా, అట్లనే భాష మారుతుంది కాబట్టి వాళ్ళ భాషను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక మళ్ళా పక్క నుండి ఇది హోలు కాదు బొక్క కాదు పొక్క అని ఇటువంటి ట్రాన్స్లేషన్ చేస్తే లేని తలకాయ నొప్పులు వస్తాయి అని చెప్పి ఇటువంటి ఏదైతే ఇయర్ రింగ్ లెక్క పెట్టుకున్న మిషన్ ఉన్నదో అది ఆయనకు వినికిడిని ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్గా చేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమయ్యే రీతిలల్లా వివరంగా అది ఎప్పటికప్పుడు నోటీస్ని అందజేస్తుంది అన్నట్టు. దానికి టెక్నాలజీకి సంబంధించినదే ఈ రింగు. దీన్ని చూసి చాలా మంది ఫ్యాషన్ కదా, ఇదేదో మంచిగా ఉన్నది మనం కూడా పెట్టుకుందాం
చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ ఇక ఏదేమైనా మోదీ సారు ఈ రింగు ముచ్చట్లలో మాత్రం సోషల్ మీడియాలలో చర్చలు రకరకాలుగా గట్టిగానే నడుస్తున్నాయి అయ్యా. ఇక ఐ బొమ్మ రవి అనే పెద్ద మనిషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలల్లో హీరోలను మించి ఒక క్రేజ్ను సంపాదించుకున్నాడని, ఆయన మా హీరోనని, హీరోలు రెమ్యునరేషన్ 1000 కోట్లు తీసుకుంటా అంటే మా పేదోళ్లకు 100 రూపాయలు పెట్టి సినిమా చూడలేని పేదలకు సినిమాను చూపించిన మహానుభావుడు, గొప్పోడు, ఆయన ఒక ఠాకూర్ లాంటోడని ఎలివేషన్స్ KGF రేంజ్లో ఇచ్చిన సంగతి చాలా మంది సోషల్ మీడియాలో ఆయనను హీరో లెక్క అన్నారని, తర్వాత పోలీస్ సార్లు ఆయనను విచారణ చేసిల్లని, తర్వాత మధ్యలో కొన్ని పుకార్లు కూడా వచ్చినాయి. ఐ బొమ్మ రవిని మా పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు పని చేస్తావా అని ఒక దఫాలలో అడిగిల్లని, నాకు ఇంట్రెస్ట్ లేదని, నేను ఎక్కడికో పోయి నేను రెస్టారెంట్ కరేబియన్ దీవులలో పెట్టుకుంటానని అన్నాడని ఇట్లా రకరకాల మాటలు అన్నాయి. కానీ ఇక మళ్ళా మొత్తానికి పోలీస్ పెద్ద సార్లకు మళ్ళా కస్టడీని రవిని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అయితే ఈ ముచ్చట్లల్లో చాలా విలువైన విషయాలు మళ్ళా బయటకు వచ్చినాయి. ఇక అంతకుముందు గతంలో మనకు చెప్పినాం, మనం విన్నాం, మాట్లాడుకున్నాం. నాకు ఇక్కడ బతకాలని లేదు, నేను కరేబియన్ అడవులలో పోయి రెస్టారెంట్ పెట్టుకుంటా, నేను ఈ బతకను, నాకు వద్దు, మంచిగా అనిపిస్తలేను, బుద్ధిగా ఉంటా, ఇంకొకసారి ఈ సైబర్ క్రైమ్ల జోలికి నేను పోను, హ్యాకుల ముచ్చట ఎత్తను అని అన్నాడని మన వార్తలలో చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త వార్త ఒకటి వచ్చింది. ఈయనకు సంబంధించిన ఈ ఛానల్ పురాగా అడగగా అసలు హెచ్డీకేంచి ఎట్లా ట్రాన్స్ఫరింగ్ చేసుకున్నావు, లింకులను ఎట్లా సేకరణ చేసినావు, టెలిగ్రామ్లో ఎంతమంది అడ్మిన్లు ఉన్నారు, నీ జాన్ జిగిరి జాబ్బలు ఎవరు, అడ్డెగాడు బుడ్డెగాడు ఎవరితోని నువ్వు కలిసి ఈ సోపతి పని చేసినావు, ఇంకా నువ్వే కాకుండా ఎవరన్నా నీతో పాటు గుమిగూడి ఈ పని చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నీకు ఎక్కడెక్కడ ఉన్నాయి లింకులు, బయట దేశంలలో ఎక్కడన్నా డేటాను స్టోరీ చేసి పెట్టినవా, రహస్యమైన పాస్వర్డ్లు ఏమన్నా ఉన్నాయా, సినిమాను విడుదల చేసే క్యూబ్ అనే వెబ్సైట్ను కూడా మనోడు హ్యాక్ చేసిందంట. మోను మామూలుని కాదురా ఆయన, నిన్ను గట్టిగానే ఈశారణ చేయాలని చెప్పి పోలీస్ సార్లు ఈశారణ చేస్తుంటే ఒక్కొక్కటి నీళ్లు నవ్వులుకుంటా ముచ్చట చెప్పబట్టిండట. ఇంట్లో మరీ ముఖ్యంగా తేలిన కీలక సమాచారం ఏందయ్యా అంటే, ఈయనకు 2 షెడ్డీ దోస్తులు, అంటే ఒక ఆయన 10వ తరగతి నుంచి, ఇంకో ఆయన ఎక్కడి నుంచో ఏమో తెలియదు కానీ ఒక ఆయన పేరు ప్రసాద్ అంట, ఇంకొక ఆయన పేరు ప్రహ్లాద్ అంట. వీళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చినాయి. అయితే ప్రహ్లాద్ అనే పేరు మీదనే ఈ సార్ గారికి ఆధార్ కార్డులు, ఐడి కార్డులు, పాస్బుక్లు అన్నీ ఉన్నాయట. ఇంకా అంతనే కాకుండా పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ అనే ఈ ఐ బొమ్మ రవి దోస్తు పేరు మీదనే ఉన్నాయట. ఇంకా అంతనే కాకుండా బయట దేశంలో చాలా లింకులతోని ఈ ప్రహ్లాద్ అనేట ఆయనకు సంబంధం ఉన్నదట. ఈయన పేరు మీదనే చాలా విలువైనటువంటి సమాచారం దాగున్నదట. మరి ఆ ప్రహ్లాద్ ఎవరు, ఎక్కడుంటాడు, ఏమా కథ అనేది ప్రస్తుతానికైతే పోలీసు పెద్ద సార్లు అరుచుకుంటున్నారు. ప్రసాద్ గురించి అయితే వివరాలను ఆల్రెడీ సేకరణ చేసిండ్రు. మరి ఇప్పటికైతే తెలిసిన ముచ్చట ఇది. మళ్ళా ముందు ఎన్ని చిత్రాలు బయటపడతాయి, ఎన్ని సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తాయి, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయి అన్నదో మాత్రం చెప్పలేని ముచ్చట. ఇక ఏదేమైనా హిట్ అని, తండేలని, కిష్కింద అని, ఓజీ అని, ఇంకేదో చాలా సినిమాలను అయితే హెచ్డీలని, 4Kలని చెప్పి అక్కడ రిలీజ్ కాక మోనాపే వారం రోజుల ముందే మనోడు చూసేదంట, అది విడుదల చేసేదట. దీనికి సంబంధించి ఈ మరీ ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లు ఉంటాయి కదా, వాటిలల్లో కూడా మనోడు కొంచెం పర్సనల్గా ఇన్వాల్వ్ బాగా ఎక్కువ మందినే ఉన్నది. చాలా మంది ఆడియన్స్ను సినిమాల పేరుతోని వలేసినట్టు వీళ్ళని ఇటు గుంజుకొని మొత్తానికైతే మనోడు మెల్లగా బెట్టింగ్ యాప్ రంగంలోకి దించి చాలా మంది జీవితాలు సత్యనాశగానికి ఐ బొమ్మ రవి అర్థము 99% ఉన్నదని పోలీసు సార్లు అయితే పక్కా చేస్తున్నారయ్యా. కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ ముచ్చట్లల్లో మాత్రం 2 పేర్లు బయట పెట్టే కదా, ప్రసాద్, ప్రహ్లాద్ అనే ముచ్చట్లు. మరి వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, ఏమా కథ, వీళ్లకు రవితోటి ఇంకా ఏమేమి అనుబంధాలు, సంబంధాలు, లోపల గొల్లెని సప్పుళ్ళు ఏమున్నాయో అన్ని బయటికి తీసే పనులనైతే పోలీసు సార్లు ఐ బొమ్మ రవి ముచ్చట్లల్లో బిజీగా ఉన్నారయ్యా. ఇక ఏందో ఏమోనుల్లా ఈ అక్రమ సంబంధాల పేరుతోని అడ్డదారులు దూకుకుంటా, దిక్కు దివాన లేకుండా వాయు వరుసలు మరిసి మంట కలిసే తట్టుకు ప్రవర్తన చేస్తున్నటువంటి మనుషులు నెరి అధ్వానంగా తయారవుతున్నారు. ఎందుకోసానికి ఇట్లున్నారో, వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తన చేస్తున్నారో అర్థమైతే లేదు. మరి ఎందుకయ్యా ఈ వార్త అంటే మీరు స్కిప్ కొట్టకుండా మాత్రమే చూడండి, అప్పుడే వార్త మంచి ట్విస్ట్ ఉన్నది బయట పడుతుంది.
అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఊరి శివర ఉన్నటువంటి నందమూరి నగర్లల్లా గుర్రప్ప సుభద్ర అనే ఆమెకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ముగ్గురు బిడ్డలల్లా ఒక బిడ్డకైతే పెండ్లైంది. ఆ పెద్ద బిడ్డను ఆ రుద్రవరంకు చెందిన లింగమయ్యకి ఇచ్చి పెళ్లి చేసిలు. 5 నెలల క్రితము సరే మంచిగానే ఇచ్చి పెళ్లి చేసిలు. అంగరంగ వైభవంగా ఉన్న దాంట్లోనే చదువుకొని బదురుకొని ఏదో పెళ్ళి అయితే మొత్తానికి చేసిళ్ళు. అంతవరకు స్టోరీ మంచిగానే ఉన్నది. కాకపోతే ఇక్కడనే అసలు గొల్లెన్సప్పుడు బయట పడ్డది. ఈ అత్తగారు ఎవరైతే ఉన్నదో చెయ్యకూడని పని అల్లంతో అక్రమ సంబంధం పెట్టుకున్నదట. ఇక అట్లా పెట్టుకునుడు అది ఎంతగానం అంటే బాగా బిడ్డ మీద ప్రేమ తగ్గిపోయేంతగా వికటించి శివరాఖరికి అల్లుని మీద మొగుని మీద ప్రేమను చంపేంతగా తయారయ్యిందట. ఇక ఎట్లా అంటే మరి పాపం ఈ గుర్రమయ్యనేమో ఏదో కాయ కష్టం చేసుకొని రాత్రి ఇంత పోసుకొని వచ్చేతోడట. ఈమెనేమో అల్లంతోనే మంచిగా అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నది. అయితే చాలా సందర్భాలల్లో ఇక అత్త అల్లుడు వ్యవహారం చూసి ఈ గుర్రప్ప గారికి కోపం వచ్చింది. గుర్రు మీదనే ఉన్నాడు వీళ్ళిద్దరి మాట తీరు కానీ వీళ్ళు ప్రవర్తించే తీరులా ఏదో తేడా కొడుతున్నది అని కొంచెం ఫోకస్ పెట్టిండు. ఫోకస్ పెడితే అసలు ముచ్చట ఎరికైంది. గట్టిగా భార్యను పిలిచి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే అని బెదిరింపులకు పాల్పడ్డాడు. అల్లుని కూడా చెప్పిండు, ఈ పిచ్చి కథలో బంద్ బిడ్డ మంచిది కాదు, ఏమనుకుంటున్నావు నువ్వు, ఈ ముచ్చట నా బిడ్డకి చెప్తాను అన్నాడు. ఏమన్నాడో ఏం భయపెట్టిండో కానీ మొత్తానికైతే ఇక త్రికోణంలలో ముగ్గురు మధ్యన ఒక చిన్న ఫైటింగ్ అయితే లోపల ఫ్యామిలీలో ఇన్నరగా నడుస్తున్నది. ఇక మరి ఈ సుభద్రమేట ఆమె ఏది ఈ గుర్ర పైన భార్య ఉన్నది కదా, ఏమనుకున్నదో ఏమో. నేనేమో అల్లుతో హ్యాపీగా ఉండాలనుకుంటే నా మొగుడు నాకు దరిద్రపోడు నా వెనకాలనే వాడుతున్నాడు. ఇటువంటి అక్రమ సంబంధానికి ఆనకట్ట ఏద్దామని చూస్తున్నాడు. ముందు విన్ని కథం పట్టిస్తే తప్ప మనం హ్యాపీగా ఉండలేమనుకున్నదో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది, ఆలోచన చేసింది, మెదడుకు పని చెప్పింది. ఇక గుర్రపప్ప మంచిగా కొంత ఇంత వేసుకొని వచ్చి ఇంట్లోకి ఇంత బువ్వ తిని వండుకున్నాడట. దప్పన సుభద్ర అనే టైం అల్లునికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వు తొందరగా రా, మామ వండుకున్నాడు, వాని కథం పట్టియాలని. ఇంకేమున్నది, అల్లుడు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అనుకున్నట్టుగానే మరి ఎప్పుడు ప్లాన్ వేసిండో ఏమో తెలియదు. కానీ మన సౌండ్ బాక్స్ స్పీకర్లు ఉంటాయి కదా, ఆ స్పీకర్ల వైర్తోని పాపం మెడ సుట్టేసి ఊపిరి ఆడకుండా చేసిండు. మరి అంతా ఊపిరి ఆడకుండా చేసినంటే అల్లునికి అంత బలం ఉన్నదని అనుకున్నారు. అట్లా కాళ్ళు కూడా ఆడకుండా భార్య సహకారం సుభద్ర గారు ఆ ముగుని కాళ్ళను 2 వైర్తో సుట్టి పట్టుకొని మెసలకుండా చేసిందట. పాపం గిలగిల కొట్టుకొని ఆగమెండు. పక్కనున్నటువంటి 2 కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అడ్డం వచ్చి లాగో ఏం చేస్తాలో మీరు ఏంది అని చెప్పి వాళ్ళు కొంచెం కోపం మీదకితే మీ అమ్మ మిమ్మల్ని కూడా చంపి బొంద పెడతాం, ఏందే మీరు సపరదా కూర్చొని ముచ్చట ఎవరికి చెప్పకుందని పాపం ఆ 2 ఆడ కూతుళ్ళను కూడా బెదిరించిర్రట. ఇక తెల్లారి అందరూ ఇక తెలుసు కదా యాక్టింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి అందరూ మనిషిని ముద్దల మండ పెట్టేసి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, ఇట్లా పోతాడని అనుకోలేదు అక్కో అని చెప్పి యాక్టింగ్ స్టార్ట్ చేసరికి అక్కడ ఉన్న వాళ్ళకు జర్ర డౌట్ అని మనం కొట్టింది. మొత్తం గుడ్డ మొత్తం ఇక్కడ దాకా కప్పి పెట్టేసరికి కొంచెం ఎక్కడెక్కడనో ఇక ఉంటారు కదా తెలివి గల్లోళ్ళు ఆడేడ శివం చుట్టూ ఇట్లా ఎతికేటోళ్ళు ఏమో కనబడ్డది. ఒకసారి అది అని చూసరికి మొత్తం ఇట్లా గీతలు ఉండేసరికి అనుకోకుండా చనిపోయిందని కవర్ చేసి ఏదో చెప్దామని ట్రై చేస్తే డౌట్ అని మనం కొట్టి పోలీసు వాళ్ళకు ఆ చుట్టుపూళ్ళు అందరూ ఫోన్ చేసేసరికి పోలీసు సార్లు రంగంలో దిగి మొత్తం సున్నంగా మెడను బాగా తనిఖీ చేసిన తర్వాత ఓకే మంచిగానే ఉన్నదమ్మా మీరు రండి అని చెప్పి ఆ అమ్మగారిని తీసుకొని పోయి కొంచెం ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే అసలు ముచ్చట చెప్పి అల్లును కూడా పక్కకు రమ్మంటే వాళ్ళ స్టైల్లో విచారణ చేసేసరికి అసలు ముచ్చట బయట పడ్డది. ఇగో ఇట్లున్నారు చూడండి మనుషులు. అరే మొగుడెవడు అల్లుడెవడు ఎవరితో నేను ఉంటున్నావు, నా వయసుకు నేను ఇట్లా గంత చిన్న పోరగాడు బిడ్డతోని కాపురం చేసి అల్లుతోని గిసువంటి తప్పుడు పని అవ్వా నేను చెయ్యొచ్చుననే కనీసం కూడా లేకుండా ఇంత బరి తెగించి బట్టే వాది బక్వాస్ పనులకు ఎందుకు పాల్పడుతున్నారు? వీళ్ళు తినే తిండిలో ఉంటున్నదా, సోపతిలో ఉంటున్నదా, లేకపోతే వీళ్ళు చూసే సినిమాలలో ఉంటున్నదా, ఏంది అడ్డమైన కథలు అరకథలు? మంచిగా బంగారం మూలే బిడ్డకు పెళ్లి చేసి కాపురం చేసి చల్లగా చూడాల్సిన తల్లే ఇక ఇట్లా సుభద్ర గారు అల్లునితోనే ఉన్నటువంటి అక్రమ సంబంధం ముచ్చట్లల్లో మొగుడిని కాటికి పంపించిందన్న వ్యవహారంలో చాలా మంది మస్తు గరం అవ్వకుండా వార్తనైతే మస్తు స్పీడ్గా సోషల్ మీడియాలో గిర్రా తీపుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు అనేది కూడా మన 9 Max టీవీతోనైతే పంచుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండి. ఇట్లాంటి ఏడి వార్తలను నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు.